లివింగ్ రిలేషన్షిప్స్ వల్ల చెడిపోతున్నారని మనం అనుకోలేం. బికాజ్ అది వాళ్ళ మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ రావడం కోసం. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ చేసినా కూడాను చాలా మందికి ఒక 1 year 2 year కానీ లేదా పెళ్లి కళ్యాణ మండపంలోనే కొన్ని విడిపోతున్నారు. ఏం చేసిందంటే నాకు ఇద్దరు కావాలి, 15 days ఒకరితో ఉంటా, 15 days ఇంకొకరితో ఉంటానని. అంటే నా పేరు మహాలక్ష్మి అండి. అమ్మా, ఇప్పుడు ప్రస్తుతం బయట చూసుకుంటే మీకు లవ్ మ్యారేజ్ పెట్టంటారా, అరేంజ్ మ్యారేజ్ పెట్టంటారా? ఏది బెటర్ అని మనం జస్టిఫై చేయలేము. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. బోత్ అంటే ఎవరైనా లవ్ చేసుకుంటున్నారు అంటే పేరెంట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఆమోదంతో చేసుకోవడంలో తప్పులేదు. ఇన్ కేస్ అరేంజ్ మ్యారేజ్ వీళ్ళకి అలాంటి ఇష్యూస్ ఏం లేవు అంటే కనుక అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడంలో కూడా తప్పులేదు. సమాజంలో బయట యూత్ అందరూ ఎక్కువ చెడిపోతున్నారు. సో లివింగ్ రిలేషన్షిప్ అని కొంచెం లవ్ కానీ, సో ఇట్లా వాళ్ళ యూత్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లివింగ్ రిలేషన్షిప్స్ వల్ల చెడిపోతున్నారని మనం అనుకోలేం. బికాజ్ అది వాళ్ళ మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ రావడం కోసం. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ చేసినా కూడాను చాలా మందికి ఒక 1 year 2 year కానీ లేదా పెళ్లి కళ్యాణ మండపంలోనే కొన్ని విడిపోతున్నారు. సో ఈ లివింగ్ రిలేషన్స్ వల్ల వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ కోసం అని చెప్పి అది స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ లో ఏంటంటే అది వేరు డిఫరెంట్ విచ్చలు పెడతానికి వెళ్తుంది. అది నేను ఎంకరేజ్ చేయను. దట్స్ నాట్ ఫేర్. ఒక అండర్స్టాండింగ్ కోసమో వాళ్ళు డేటింగ్స్ కానీ లేదంటే అండర్స్టాండింగ్ కోసం టైం స్పెండ్ చేయడంలో తప్పలేదు. కానీ ఇలా లివింగ్ రిలేషన్షిప్ చేస్తూ ఒక మల్టిపుల్ రిలేషన్స్ లో కంటిన్యూ అవడం అది కరెక్ట్ కాదు. అంటే బయట చూసుకుంటే ఆడపిల్లలు ఎట్లా అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా ఇట్లా కొంచెం ఇట్లా సంబంధాలు తర్వాత ఏమైనా ఇదైతే మగవాళ్ళని చంపేస్తున్నాం. సో అంటే ఎట్లా చంపడం అనేది నేను ఎట్టి పరిస్థితిలో నేను ఎంకరేజ్ చేయను. బికాజ్ ఒక మనిషిని పుట్టించడం కానీ చంపడం కానీ మనిషి చేతిలో ఏమి ఉండకూడదు. ఆ రైట్స్ మనం తీసుకోకూడదు. ఏదైనా చట్టం మన చేతిలో తీసుకుంటే ఎలా శిక్షిస్తుందో అది మనకి ఒక బర్త్ పుట్టించే రక్షించే స్థితిలో ఉండాల్సిన మనము ఒక మనిషిని కావస్తే చెప్పేసి విడిపోండి, అంతే తప్ప చంపి అరాచకం చేసుకుని వాళ్ళ ఇంకో ఫ్యామిలీని ఇంకొక వాళ్ళని అలాగా డిస్ట్రాయ్ చేసేసి ఆ అదర్ ఫ్యామిలీ వాళ్ళందరినీ స్ట్రగుల్ చేస్తూ అది కరెక్ట్ కాదు. దట్స్ నాట్ ఫేర్. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయను. అది కరెక్ట్ కాదు అసలు. అది చాలా దారుణం. అది ఎవరు అలా చేయకూడదు. ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే కనుక ఒక మ్యూచువల్ కాంప్రమైజ్ చేసుకుని వాళ్ళకి చెప్పుకుని బయటకు విడిపోవడం బెస్ట్ తప్ప ఇలాంటి పనులు చేయకూడదు అసలు. దట్స్ నాట్ ఫేర్. యూత్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను రీసెంట్ గా ఒక యాడ్ ఒక పోస్ట్ ఏదో చూసాను. ఏదో ఒక అదర్ స్టేట్ లో అనుకుంటా, అహ్మదాబాద్ ఔరంగాబాద్ ఎక్కడో మరి. అక్కడ ఒక పెళ్ళయింది, 1 year ఎంతో అవుతోంది. ఆ 1 year గ్యాప్ లో అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక రిలేషన్ ఏదో కనుక పెట్టుకుంది. ఆ టైంకి అతనితో ఒక ఫ్యామిలీలో ఇక్కడ ఉంటూ ఉండగానే అతని దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేది. హస్బెండ్ మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాడు. అలాగా ఒక 1 year లో ఒక 10-15 times చేసిందట. సో ఇవన్నీ ఇలాగ అవుతున్నాయని చెప్పి ఇంకా అతను మళ్ళీ పంచాయతీలో పెట్టారు. అతను పెడితే అక్కడ మళ్ళీ అమ్మాయి ఒక ఏం చేసిందంటే నాకు ఇద్దరు కావాలి, 15 days ఒకరితో ఉంటా, 15 days ఇంకొకరితో ఉంటానని. అంటే ఆ విషయం ఆ హస్బెండ్కి తెలుసు. తనకి అతనితో ఉండడం అమ్మాయికి ఇష్టం లేదు అని తెలుసు. అయినా కూడాను పెళ్లి తీసుకురావడం చేస్తున్నాడు. అయితే ఇతను వదిలేయాలి లేదా ఇది చేయడం వల్ల అతను ఏంటంటే అక్కడ వాళ్ళ పర్టికులర్ పంచాయతీలో తను అమ్మాయి అలాగా ఎన్నోస్ చేయడం వల్ల ఏంటంటే అతను నాకు అవసరం లేదని చెప్పి అప్పుడు తన పెట్టి వెళ్ళిపోయాడు. సో ఒకసారి అండర్స్టాండ్ నచ్చలేదు అంటే నచ్చలేదు అనుకుని విడిపోవడంలో తప్పలేదు తప్ప అది పీక్స్ వరకు తీసుకువెళ్ళి అలాంటి సిచ్యువేషన్స్ లోనే ఇలా అరాచకాలు చనిపోవడంలో చంపడాలు జరుగుతూ ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఏదైనా శాంతిపూర్వకంగా చేసుకోవడంలో తప్పలేదు.